वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरम् नमामि। रामजोगी मंदु कोनारे पामारुलारा रामजोगी मंदु कोनारे रामजोगी मंदु मीरु प्रेमतो भुजయింపారయ్యా రామజోగి మందు మీరు ప్రేమతో భుజయింపారయ్యా కామక్రోధాలోభములను కడకు పారద్రోలే మందు రామజోగి మందు కొనారే పామారులారా రామజోగి మందు కొనారే మాత్సర్యాలోభములను మాటలో నిలిపేటి మందు మాత్సర్యాలోభములను మాటలో నిలిపేటి మందు గుదికొన్న కర్మములను గూడగా నెడద్రోలే మందు రామజోగి మందు కొనారే కాటుకా కొండాల వంటి కర్మముల నడబాపే మందు కాటుకా కొండాల వంటి కర్మముల నడబాపే మందు సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచే మందు రామజోగి మందు కొనారే పామారులారా రామజోగి మందు కొనారే ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు భక్తితో కొలిచేటి మందు రామజోగి మందు కొనారే పామారులారా రామజోగి మందు కొనారే పామారులారా రామజోగి మందు కొనారే హరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనియించిన పరబ్రహ్మము హరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనియించిన పరబ్రహ్మము సురుల రక్షింపగా అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి
పరమార్థము. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము. బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము. ఆదికి అనాది అయిన అర్చావతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. శ్రీరామనవమి దేశమంతటా అత్యద్భుతముగా భక్తి భావనతో సేవించుకున్నటువంటి విధానము. ఇంటింటా రాముని కళ్యాణం. రామాయణం ఆది కవి వాల్మీకి ఆది కావ్యము అని చెప్పని అంటారు. మరి బోయవాడై ఉన్నటువంటి కిరాతకుడై ఉన్నటువంటి రత్నాకరుణ్ణి పూర్తిగా మార్చి మహర్షిగా పెంపొందింపజేయబడ్డటువంటి మంత్రం రామ మంత్రము. నారద భగవానుల వారి ద్వారా ఉపదేశంగా తీసుకున్నటువంటి తారక నామం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న అన్నాడు గోపన్న. అట్లాగా మరి దారి దోపిడీ చేస్తూ అనేక మందిని బాధిస్తూ హింసిస్తూ వాళ్ళందరినీ కూడా మరి హింసిస్తున్నటువంటి విధానం నుంచి పూర్తిగా మార్పు చెంది మహర్షి అనేటువంటి మహర్షి యొక్క స్థాయికి వచ్చాడు. అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానమే బ్రహ్మమౌట శృతులను వినరా. అజ్ఞానమనచి వాల్మీకి సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడర వేమన. తన శతకాలు రచించడానికి ముందుగా ఈ పద్యమే చెబుతాడు. ఈ పద్యంతోనే ఆరంభం చేయబడుతుంది వేమన తన జ్ఞాన రత్నాలు. అజ్ఞానమి శూద్రత్వము సుజ్ఞానమి బ్రహ్మమౌట శృతులను వినరా. అజ్ఞానముతో ఉన్నటువంటి శూద్రత్వాన్ని పోగొట్టుకొని రామనామం యొక్క మహిమతో తన యొక్క దివ్యత్వమును పెంపొందింపజేసుకుని మహర్షి జ్ఞానస్య పారగమనాత్ ఋషి అన్నట్లుగా ఆ జ్ఞానంపు తీరమును పొందినటువంటి యొక్క ఋషిగా లోకంలోకి ఆయన గారు ఏతించాడు. వాల్మీకి నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు. ఆ ప్రకారముగా వచ్చినటువంటి యొక్క తపో సంపన్నుడై ఉన్నటువంటి వాల్మీకి మరి ఆ నారద భగవానుల వారి ఉపదేశాన్ని అనుసరించి మరి ఆది కావ్యమై ఉన్నటువంటి యొక్క రామాయణాన్ని రాముడు పుట్టకముందే రచించినటువంటి విధానము అని చెప్పని అంటారు. అట్లాగా చూసినట్లయితే భారత జాతికి భారతీయులకు చక్కటి గ్రంథములు 3 అవి రామాయణము భారతము భాగవతము అని చెప్పనేటువంటివి. ఈ 3 గ్రంథములు కూడా చక్కటి మార్గాన్ని మనకి అందించేటువంటివిగా ఉన్నాయి. భాగవతం భక్తి ప్రధానమై ఉండగా భారతం రాజ్యాంగ వ్యవహారమై నీతి విధానమై ఉండగా మరి రామాయణం అనేది ఇంటింటా రామాయణం అని చెప్పని సకల మానవులు మరి రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని జీవించాలనేటువంటి విధానములో రామస్య అయనం రామాయణం. రామస్య రాముని యొక్క అయనం అంటే ప్రయాణం. రాముడు ఎలాగా ఆయన గమనం చేశాడో ఆయన బాటలో ఆయన అడుగు వేసుకుంటూ జాతంతా నడవాలనేటువంటి విధానములో మనకు రామాయణంలో వెలువడినటువంటిది. రాముడు పితృవాక్య పరిపాలనగా మరి అందరినీ కూడా ప్రేమించటం, అందరినీ కూడా గౌరవంగా చూస్తాం. ఒక సద్గుణాలతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి విష్ణు అవతారముగా చెప్పేటువంటి యొక్క విధానము కనుక రామావతారం కేవలం మానవావతారం, ధర్మావతారం, పూర్ణావతారం అని చెప్పి అన్నారు. కృష్ణావతారం పరిపూర్ణావతారం అని చెప్తానంటారు. రామావతారం పూర్ణావతారం కనుక ఆయన శ్రీమన్నారాయణుడే రాముడుగా అవతరించినటువంటి విధానము అని చెప్పని. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పని ధర్మమును స్థాపించడానికై ఆయన లోకంలోకి రావడం అనేటువంటిది. డింబకుల అనర్గల విశ్రంభకుల
రమాదినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానసదంబకులం దొరగనీయక తరిమిరధిప వారించిన తమ కంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోనిన్ వారితులై పుట్టుడనుసు వసుధాదీశ అని భాగవతంలో సప్తమ స్కందంలో మనకు వచ్చే పద్యాలు ఇవి. వైకుంఠానికి పరమాత్మ దర్శనార్థమై వెళ్ళినటువంటి సనక సనందనాథులను మహర్షులై ఉన్నటువంటి వారిని లోనికి పోనివ్వకుండగా అడ్డుకొని వారిని అవమానపరచి నానా రకాలుగా తిట్టినటువంటి యొక్క వైనం ద్వారపాలకులుగా ఉన్నటువంటి జై విజయులు వారి యందు అమర్యాదగా ప్రవర్తించటము, వారి యందు ఎలాంటి గౌరవభావం లేకుండా ప్రవర్తించటము, మరి వారిని వారించుక నిలువలేక వడి తిట్టిరి, ఆ విధంగా తిట్టారట. ద్వారపాలకులై ఉన్నటువంటి వారు, వైకుంఠవాసులై ఉన్నటువంటి వారు ఎంత సాత్వికముగా ఉండాల్సి ఉంటుంది చూడండి. మరి అలాంటి విధానములో మరి రాజసిక తామసిక స్వభావాలు కలిగి మహర్షులను తిట్టడం కారణంగా వారు మరి వారికి శాపాన్ని ఇచ్చారు. అయ్యా మీరు ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. వైకుంఠం సాత్వికులకు నిలయమై ఉన్నటువంటిది. పరమ భక్తితో జీవించాల్సి ఉంటుంది. భగవంతుని పట్ల ఎంతో మరి నమ్రత కలిగి జీవించాల్సి ఉంటుంది. మహాత్ముల పట్ల పూజ్య భావన కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాంటి గౌరవభావం లేకుండా మీరు మరి రాజసిక తామసికులై ఈ విధంగా మమ్మల్ని దూషించారు. తత్కారణంగా మీరు భూలోకంలో శ్రీహరికి వైరులై జనించుదురుగాక, వైర భావనతో ఆయన్ని సేవించి మళ్ళీ వైకుంఠానికి చేరతారని చెప్పేసి అని ఆ విధంగా వారిని శపించినటువంటి యొక్క అంశము మనకు భాగవతంలో వస్తుంది. అనేక ఉదాంతాలు కూడా దీని మీద వెలువడ్డాయి. మరి ఆ బాలకులు అసురయునులలో జనించండి అని చెప్పని శపించినప్పుడు వీళ్ళు మళ్ళా వైకుంఠవాసుని ఆశ్రయించి ప్రార్థించి క్షమించమని చెప్పని అడగగా మరి పరమాత్మ శ్రీహరి మిత్రులై భక్తి గలవారై 7 జన్మలకు వస్తారా, లేదా వైరులై 3 జన్మలకు వస్తారా అని చెప్పని అన్నప్పుడు వారు అయ్యా స్వామి మేము విడిచిపెట్టి ఉండలేము, 7 జన్మల దాకా మేము ఉండలేము, వైరులైనప్పటికీ కూడా 3 జన్మలలోనే ముగింపజేసుకుని వస్తామని చెప్పని వారు కోరినట్లుగా మనకి అనేక ఇతిహాసాలు ఉదంతాలు ఏర్పడ్డటువంటి విధానము. కానీ భాగవతంలో మాత్రం ఇవి కూడా లేవు. అది శ్రీహరి వద్దకు పోయింది లేదు, ఆయన్ని అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు, ఏమీ లేదు. ఈ మునిబాలురే ఆయన శపించారు, మీరు తామసికులై ఇట్లా ప్రవర్తించారు కాబట్టి శ్రీహరికి వైరులై 3 జన్మలలో తిరిగి మరల వైకుంఠానికి చేరుకుంటారని చెప్పేసి అని శపించటము, వాళ్ళు అక్కడి నుంచి భూపతనం కావటం అనేటువంటి యొక్క అంశమే వస్తుంది. అదనమాట. అట్లాగా తొలి జన్మలో మరి హిరణ్యకశిపులుగా జనించి శ్రీహరి యొక్క చేతిలో హతులై ఆ తర్వాత కాలంలో రావణ కుంభకర్ణుడుగా మరి ఆ విధంగా మరి 2వ జన్మకి ఎత్తినట్లుగా 3వ జన్మ శిశుపాల దంతభక్తులు అని చెప్పేసి అని మన భాగవతంలో వస్తుంది. కనుక మరి ఎక్కువ కాలముగా ఉన్నటువంటి విధానం హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు, రావణ కుంభకర్ణాదులు ఎక్కువగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క చరిత్రాంశం. ఆ విధముగా మహాత్ముల చేత శపింపబడ్డటువంటి వారే లోకంలో జనించి అందరినీ బాధించటము, వేధించటం కారణముగా మరి శ్రీహరే తాను అవతరించాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఈ కథలలో ఉన్నటువంటి పరమార్థము, కథలలో ఉన్నటువంటి యొక్క అంతరార్థాలు అనేకం ఉంటాయి. కానీ సూపురులకు ఇవన్నీ కూడా కొంచెం విమర్శనాత్మక భావాలుగా కూడా వస్తాయి. కాబట్టి మునులేమిటి ఈ విధంగా శపించడం, వాళ్ళు రాక్షసులుగా ఇవ్వటం, లోకాలను బాధించడం, సామాన్య మానవులంతా వాళ్ళ కారణంగా హింసింపబడటం, ఇవన్నీ కనపడితే సాధారణంగా. కానీ ఏంటంటే ఒక లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఒక ధర్మాన్ని తెలియజేయాలి, నీతి మార్గం తెలియజేయాలి. ఏదో ఒక రూపకంగా ఒక కావ్యం వెలువడితే తప్ప లోకానికి ఆ యొక్క సందేశం అందే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ వేదంలో ఉన్నాయి. పూర్వ భాగంలో ఈ ధర్మాలన్నీ వేదం పూర్వ భాగంలో ఉన్నాయి. అయితే ఆ వేదం వద్దకు పోగలిగేటువంటి అవకాశాలు అందరికీ లేవు. ఎందుకంటే కొన్ని నియమాలు ఉన్నాయి. వేదాన్ని ముట్టుకోవాలంటే మరి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాలి, యజ్ఞోపవేత ధారణ కలిగే ఉండాలి, గాయత్రి మహామంత్రం జపించాలి, ఆశ్రమాలకు పోయి అపక్వ ఆహారం భుజిస్తూ నేల పడకన శయనిస్తూ
సన్నిటి స్నానం చేస్తూ నియమనిష్టలు పాటించి వేదాన్ని అధ్యయనం చేయాలని చెప్పని ఈ నియమాలన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ అంత లెక్క పోగలిగే అవకాశాలు లేవు. మళ్ళీ వేదాన్ని అర్థం చేసుకోవాలని చెప్పనంటే అదంతా కూడా శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం లాంటి ఉపాంగాలు అన్నారు. వేదాంగములు అంటారు. ఉపాంగాలు రావాలి, అవన్నీ వస్తే తప్ప వేద మంత్రాలు అర్థమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మరి ఆ వేదం యొక్క వద్దకు పోవాలంటే సామాన్యులకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందువల్లే మహర్షులు ఏం చేశారని చెప్పానంటే వేదములో ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని లోకానికి అందించడానికి ఒక కథాంశములు తీసుకొని ఆ కథాంశముల ద్వారా వాళ్ళు ఏ యొక్క ధర్మాన్ని లోకానికి తెలియజేయాలనుకున్నారో దాన్ని వాళ్ళ లోకానికి అందించడం జరిగింది. ఎందుకంటే ఒక ఇతిహాసముగా ఉంటేనే అందరికీ కూడా చక్కగా ఆ కథాంశం నడుస్తూ ఉంటే ఆ కథ ద్వారా దాంట్లో ధర్మాలు, నీతి న్యాయములు ఇవన్నీ కూడా వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి కథను నడుపుతూ ఆ కథతో పాటు వ్యక్తుల నుంచి లోకానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధానముగా మనకు మహాత్ములు చేసినటువంటి ఒక చక్కటి ప్రయోగము, దాంట్లో భాగమై ఉన్నటువంటి యొక్క ఆది కవిగా ఉన్నటువంటి యొక్క వాల్మీకి ద్వారా రచనబడ్డటువంటి రామాయణము. కనుక రాముని యొక్క వృత్తాంతం అంతా కూడా రామాయణంలో వస్తుంది. దాంట్లో ప్రధానమైనటువంటి యొక్క అంశంగా మహర్షి తెలియజేసే ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి అన్యోన్యతా భావాన్ని పెంపొందింపజేసే విధానముగా మనకి దాంట్లో చక్కగా కనబడేటువంటిది. అనేక అంశములు కూడా ఇటు పరమార్థం, జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు కూడా తెలియజేయటం జరుగుతుంది ప్రధానముగా. అది దాంట్లో పోతే ఎందుకంటే మహర్షులు కాబట్టి వాళ్ళు రచించేటువంటి రచనలలో ఇటు సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక ధర్మము, నీతిని అందించే విధానం ఉంటుంది. దాంతోపాటు విజ్ఞులై జిజ్ఞాస కలిగి మోక్షేచ్ఛ కలిగి ఉన్నటువంటి వారికి కూడా మన మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు మనకి దాంట్లో గోచరిస్తాయి. ప్రతిదీ కూడా రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ అన్నీ కూడా చూసినట్లయితే కథాంశములతో చేరి ఉంటాయి. ఆ కథలలో అంతరార్థాలు ఇమిడి ఉంటాయి అన్నమాట. కనుక వాటిలను దర్శించినప్పుడు వాళ్ళకి మోక్షం వైపుకు మార్గం తెలిసే అవకాశం ఏర్పడుతుంది. మరి సామాన్యులై ఉన్నటువంటి వారికి ధర్మములు, నీతి న్యాయములు అనబడేటువంటివి తెలియజేయటానికి స్థూల భాగములో ఇవి ఉంటాయి, సూక్ష్మ భాగములో అవి ఉంటాయి అన్నమాట. కాబట్టి అంటే పోతన భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మె శూలికైన విభుదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతు అని అంటాడు భాగవతం. భాగవతము తెలిసి పలుకుట దానికే కాదు, రామాయణము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మె శూలికైన విభుదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతని ఈ పద్యంలో ఆ పోతన 4 వాక్కులు మనకు తెలియజేస్తాడు. వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కు. విన్నంత మధ్యమ వాక్కు, కన్నంత పశ్యంతి వాక్కు, తెలియవచ్చినంత పరావాక్కు, తేట పరతు వైఖరి వాక్కు. ఈ ప్రకారంగా ఈ 4 వాక్కులు పారమార్థికంలో చేరి ఉండేటువంటి యొక్క విధానం. కాబట్టి రామాయణం ఒక పక్క చూస్తే ధర్మాలు గోచరిస్తూ ఉంటాయి, మరొక పక్క చూస్తే దాంట్లో జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాలు గోచరిస్తూ ఉంటాయి. తాత్వికులు తాత్వికమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు తీసుకుంటారు. వేదవేత్తలు, ధర్మజ్ఞులు ధార్మిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలని వారు తీసుకుంటారు. కనుక ఎవరు ఏ యొక్క దృష్టితో చూస్తే వాళ్లకు ఆ దృష్టికి అందేటువంటి విధానంగా మహాత్ములు మన ముందు రామాయణము, భారతము, భాగవతం అనేటువంటివన్నీ కూడా మరి పరమార్థములతో, ఎందుకంటే అందరి యొక్క చరమాంకం మోక్షం. ఎందుకంటే ఇవన్నీ కూడా జీవితాలు అనేకంగా వచ్చిపోతూ ఉన్నాయి. జీవితం మరి అశాశ్వతం అన్నారు. కాబట్టి కాలుని కనికరం లేదు, విలపించినా వదిలిపెట్టడు ఎవరిని కూడా. అందుచేత జీవితం చాలా చిన్నది, రెప్పపాటులో వచ్చిపోయేట్లుగా ఉన్నది. కనుక ఆ జీవిత పరమార్థాన్ని మరి తెలుసుకోవడానికి మానవ జన్మ అనేటువంటిది వచ్చింది. మానవ జన్మ యొక్క ఆవశ్యకతే ఇక్కడ కాలక్షేపం చేసే విధానం కాదు మానవ జన్మలో. ఎందుకంటే కాలక్షేపాలన్నీ అయిపోయాయి. అనేక జన్మలు.
అవన్నీ కూడా కాలక్షేపాలు జరిగిపోతూ ఉన్న ఏ దేహంలోకి పోయినా కాలక్షేపమే. అది కాలం గడుపుకుంటుంది, ఎట్లాగో జీవితం గడుపుకోవాలి. ప్రతి అనుక్షణం భయంతో జీవిస్తూ ఉంటుంది, ప్రాణ భయంతో జీవిస్తూ ఉంటుంది. ఏ సమయంలో ఆపద వస్తుందో, ఏ సమయంలో ఏ మృగానికి ఆహారం అయిపోవటం అవుతుందో, ఏ బోయేవాడు బాణం వేసి చంపేస్తాడో, ఓ భద్రత లేకుండా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఒక ఆశ్రయం లేకుండా అలమటించేటువంటి జీవితములు ఈ విశ్వంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా గడిచి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక చక్కటి విజ్ఞానవంతమై ఆ జిజ్ఞాస కలిగి మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఉన్నటువంటి మానవ దేహం లభ్యమైంది. కాబట్టి ఇటు మానవ దేహాన్ని తరింపజేసుకోవడానికి చక్కటి అవకాశముగా మనకి ఈ తాత్విక అంశములతో నింపినటువంటి కావ్యములు మన ముందు వాళ్ళు ఉంచారు. అందువల్ల ధర్మజ్ఞులకు ధార్మిక అంశములు, వేదజ్ఞులకు తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశములు మీరు చూస్తే రామాయణంలో గోచరిస్తాయి, భాగవతంలో గోచరిస్తాయి, భారతంలో గోచరిస్తాయి. అన్నింటికీ సారాంశ విషయముగా భగవద్గీత. దాంట్లో ఏ కథలు ఉండవు, ఏ యొక్క చరిత్రలు ఉండవు. అవన్నీ కేవలం ఒక సారం. ఎట్లయితే చెరుకు బాగా పిండి రసాన్ని గ్లాసులో పోసినట్లుగా ఈ భగవద్గీత అనేది మరి వేద సారముగా, ఉపనిషత్తుల సారముగా కేవలం అద్వైత భావం తెలియజేసేదిగా ఉన్నది. అట్టి ఆ తత్వాన్ని అందుకోలేనటువంటి వారు, మందమతులై ఉన్నటువంటి వారికి ఈ తాత్విక అంశమును కథ రూపముగా, కథాంశములుగా వాళ్ళకు అందిస్తూ దాంట్లో తాత్విక అంశములు చూపించే విధానములో ధర్మములు కూడా చూపించారు. కాబట్టి ప్రకారముగా మనం చూస్తే ఏ కావ్యమైనా, ఇతిహాసమైన, పురాణమైన, అనగా రామాయణమును కావ్యం అన్నారు, భాగవతమును పురాణం అన్నారు, భారతమును ఇతిహాసం అన్నారు. కాబట్టి వాట్లలో ఆ ప్రకారంగా వాళ్ళు మనకి అందించేటువంటి విషయం, మన జీవితం ధన్యత చేసుకోవాలి, మన వచ్చిన జన్మ సార్థకం చేసుకోవాలి, మన జన్మను మంచిగా మలుపుకోవాలి, దైవీ గుణాలతో పెంపొందింపజేసుకోవాలి. కనుక పుణ్య విధానముగా జీవించాలి, పరులకు ఉపకారంగా జీవించాలి, జీవితంలో పుణ్యాన్ని ఆర్జించుకోవాలి, జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి. ఈ పుణ్య జ్ఞాన సముపార్జన ద్వారా జీవితాన్ని ధన్యత చేసుకునే విధానములో మనకి ఇవన్నీ కూడా కథాంశములను మన ముందు ఏర్పడ్డటువంటి విధానం. కనుక రామాయణంలో ప్రధానంగా చూసినట్లయితే రాముని యొక్క ప్రతి అడుగు ధర్మం వైపుకు నడిచేటువంటిది. అనేక సందర్భాలు మనకు రామాయణంలో వస్తూ ఉంటాయి. ధార్మిక సంబంధమై ఉన్న అంశాలు చాలా చోట్ల ప్రస్తావనలకి వస్తూ ఉంటాయి. అడుగడుగున ధర్మ విచారణ బాగా జరుగుతూ ఉంటుంది రామాయణంలో. అనేక సందర్భాలలో కూడా మనం దాన్ని దర్శించుకోవచ్చు. కాబట్టి రామాయణం యొక్క అంశాన్ని మనం పూర్తిగా పూర్ణముగా చెప్పుకోవాలని చెప్పనంటే అదొక సుదీర్ఘమై ఉన్నటువంటి కాలమానం. ఒక పూటతో రామాయణం అయ్యేటువంటిది కాదు. రామాయణం తీసుకున్నామని చెప్పనంటే ప్రతి కథాంశంలో కూడా మరి ఎన్నో ధర్మములు, ఎన్నో సంఘటనలు, ఎన్నో మలుపులు తిరిగే విధానాలుగా దాంట్లో మనకు గోచరిస్తూ ఉండే అడుగడుగునా కూడా విచారణయే దాంట్లో చేరి ఉన్నటువంటి విధానము. అలాంటి ఎన్ని రాముడు అంటే కష్టములు పట్టానికి వచ్చాడా అని చెప్పి అన్నట్లుగా మనకు గోచరిస్తుంది. కాబట్టి సీతారాములు జీవితంలో కష్టములు పడే విధానముగా మనకు కనపడుతూ ఉంటుంది రామాయణం. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఒక చక్కటి సందేశాన్ని లోకానికి ఇచ్చేటువంటి యొక్క విధానం. అయితే రాముడు మరి ఇలాగా అరణ్యవాసం చేయటానికి ముందు మరి ఆయన యొక్క ధర్మ సంస్థాపన కోసం అవతరించిన విధానములు ఆయనకి ఎలాంటి యొక్క దైవీ సంపత్తి ఉండకూడదు, దైవత్వం ఆయన దగ్గర గోచరించకూడదు. ఎందుకంటే అలాంటిది గోచరించినట్లయితే రావణ సంహారం కాదు. రాముడు వరం కోరింది ఏమిటంటే ఒక మానవుని చేతిలో తప్ప అని వరం కోరుకున్నాడు. అన్నప్పుడు మరి అలాంటి విధానముగా స్వామి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎలాంటి మహిమలు, గొప్పతనాలు ఏమి ఉండకూడదు. సామాన్య మానవుడు ఏ ప్రకారంగా ఉంటాడో, ఏ గుణాలు కలిగి ఉంటాడు, ఇలాంటి స్వభావం కలిగి ఉంటాడు, అట్లా ప్రవృత్తి కలిగి ఉంటాడు. అలాంటి ఆ విధానమే అవతారం వచ్చినప్పుడే మరి అక్కడ ధర్మ సంస్థాపన జరిగే అవకాశం ఉంటుంది. మరి దానికి ఆ కోణములోనే మనకు ఒక అంశం ఇతివృత్తం ఏంటంటే మరి అలాంటి యొక్క మరి పెద్ద కష్టం. అరణ్యవాసం సామాన్య విషయం కాదు. 14 గంటలు అరణ్యవాసం చేయటువంటి సామాన్య విషయం కాదు. మన 4 పూట్ల ఇల్లుడిసి దూరంగా పోతేనే మనం అలమటించిపోతారు. అరణ్యాలకు పోయిందేమి లేదు, పట్టణాలకే పోయి ఉంటారు.
ఆ పట్టణాలలో 4 పూట్ల భార్య బిడ్డలకు దూరంగా ఉండాలని చెప్పనంటే అలమటించిపోతారు, పరుగు పరుగున ఇంటికి చేరుకుంటారు. అలాంటి విధానములో మరి రాముడు ఎన్ని సౌఖ్యములు, ఎంత రాజ్య విధానములు, ఎన్ని భోగములు, ఎన్ని ఐశ్వర్యములు, ఎంతో చక్కగా సుఖముగా జీవించేటువంటి జీవన విధానం అయింది. కాబోయే ప్రభు ఆయన అంతఃపురాలలో జనించి, అంతఃపురాలలో పెరిగి, అంతఃపురాలలో నివాసముగా ఉండేటువంటి యొక్క ఆయన కటిక నేల మీద, అరణ్యములలో, ముళ్ళ మధ్య, కేకారణ్యములో, వెలుతురులేటువంటి కేకారణ్యములో సంచరించే విధానంగా రావటం అని చెప్పనంటే దానికి పునాదిగా ఉన్నటువంటి అంశం మరొకటి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తీర్థయాత్రలు చేసినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క అవస్థ, మానవులు పొందేటువంటి బాధలు, మానవులు పొందేటువంటి యొక్క దుఃఖములు, ఇవన్నీ కూడా కల్లారా చూశాడు. మనకి శుద్ధోదన కుమారుడు బుద్ధుడు యొక్క విషయం కానీ, ఇక్కడ రాముడి విషయం కానీ అట్లాగే మనకు గోచరిస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా రాముడి తీర్థయాత్రలు చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి అనేక మంది మానవులు పొందేటువంటి యొక్క బాధలు, దుఃఖములు, వేదనలు, సమస్యలు ఇవన్నీ కూడా చూసి ఇట్లా ఉందా లోకము అనేటువంటి ఆశ్చర్యాన్ని పొందాడు. అంతఃపురాలలో పెరిగిన వానికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? చక్కగా మరి మెత్తటి తివాసులను పడుకుంటూ, మంచి ఆహారాన్ని భుజిస్తూ, లోపల ఉన్నటువంటి సుఖ సౌఖ్యములను అనుభవిస్తూ, ఆనందాలలో తేలియాడుతూ ఉండేటువంటి యొక్క అంతఃపురాలలో జీవించేటువంటి వారికి లోకములో బయట సామాన్య మానవులు జీవిస్తున్నటువంటి జీవన విధానం అర్థమయ్యే అవకాశం లేదు కదా. కనుక తీర్థయాత్రలు చేసే నిమిత్తముగా రాముడు లక్ష్మణ సమేతుడై బయలుదేరగా తీర్థయాత్రలు చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా దర్శించి ఆ బాధలేమిటో, దుఃఖాలేమిటో, మానవుల యొక్క పరిస్థితులు ఏమిటో ఆయన చూసినటువంటి వాడై మరి ఆయన ఎంతో వైరాగ్యానికి గురై ఆయన గారు నగరం చేరుకున్న తర్వాత ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినటువంటి సన్నివేశం అది. రాముని ద్వారా తన యొక్క కార్యాన్ని చక్కదిద్దుకునేటువంటి యొక్క ఉద్దేశంతో, సఫలీకృతం చేసుకునే ఉద్దేశంతో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల యొక్క సహాయాన్ని తీసుకొని తన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేసుకోవటానికై అయోధ్యకు వచ్చినప్పుడు మరి దశరథ మహారాజు రాగానే ఆయన అర్ఘ్యపాద్యములు వచ్చి సేవించి ఉన్నతాసనం కూర్చోబెట్టి పూలమాలతో అలంకరించి ఆయన సేవించుకున్నాడు. స్వామి రాక కారణం ఏంటని చెప్పని అడిగితే, విధంగా యజ్ఞం చేస్తూ ఉన్నాను, దానికి రాక్షసులు అడ్డుపడుతూ ఉన్నారు, కనుక వారిని సంహరించడానికి నా యజ్ఞం పూర్తి చేసే విధానంగా ఉండటానికి రామలక్ష్మణులు ఆయమంటే పంపమని చెప్పని ఆయన కోరటము. ఆ సందర్భంలో దశరథ మహారాజు మరి ఈ విధముగా వాళ్ళు వైరాగ్యం కలిగి ఉన్నారు, ఏం మాట్లాడలేదు. తీర్థయాత్రలకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు మౌనంగా ఉన్నారని చెప్పని తెలియజేయటం. ఏమంటే విశ్వామిత్రుల వారు వారికి వర్తమానం పంపగా రామలక్ష్మణులు మరి ఆ యొక్క మరి దర్బారులోకి ప్రవేశించినప్పుడు విశ్వామిత్రుడు, ఏమిటి నీ మౌనానికి కారణం ఏమిటి, నీ వైరాగ్యానికి కారణం ఏమిటి అని చెప్పని ప్రశ్న వేస్తే, అప్పుడు రాముడు తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అడుగుతాడు. ఇవన్నీ కూడా మీకు యోగ వాసిష్టం అనేటువంటి దాంట్లో వైరాగ్య ప్రకరణం ఉంటుంది. వైరాగ్య ప్రకరణంలో రాముడు ఎన్ని ప్రశ్నలు వేస్తాడో మీరు దాంట్లో గమనించవచ్చు. ఎన్నో ప్రశ్నలు వేస్తాడు విశ్వామిత్రుడిని ఎదురుగా నిలబడి. ఆ విధంగా మరి జ్ఞాన సంబంధమై, వైరాగ్య సంబంధమై, మోక్ష సంబంధమై ఉన్నటువంటి వాట్లను అడగగా విశ్వామిత్రుల వారు కూడా ఏం మాట్లాడలేక మౌనం వహించాడు. ఎందుకంటే మరి విశ్వామిత్రుడు ఆయన గారు రాజర్షి, ఒకప్పుడు పరిపాలన చేసే విధానంగా ఉండేవాడు. సమస్త రాజ్యాలని కూడా దండయాత్ర చేసి ఆయన రాజరిక విధానంగా జీవించిన వ్యక్తి. మరి ఆ తర్వాత వశిష్ఠుని మీద ఉన్నటువంటి వైరముతో ఆయన కూడా బ్రహ్మర్షి కావటానికి తపస్సు చేసే విధానముగా వచ్చిన వ్యక్తి. కాబట్టి వైరముతో తపస్సులో వచ్చాడే తప్ప ఆయన వైరాగ్యముతో వచ్చిన విధానం కాదు. కాబట్టి వైరాగ్యముతో వచ్చిన విధానం వేరు, వైరముతో వచ్చిన విధానం వేరు. మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి విధానంలో మరి అలాంటి యొక్క ప్రశ్నలకు జవాబు చెప్పాలని చెప్పనంటే మరి తాత్విక అంశముల పట్ల పరిచయం కలిగి ఉండాలి. అలాంటి యొక్క ఆ జ్ఞానాన్ని అందించగలిగేటువంటి సామర్థ్యం ఒక వశిష్ఠునికి మాత్రమే ఉందని చెప్పేసి అని ఆ తర్వాత విశ్వామిత్రుల వారు అన్నటువంటి యొక్క వాళ్ళ ద్వారా మరి వశిష్ఠుల వారిని రావించి వారిని ఉదాస కూర్చోబెట్టి అప్పుడు ఇక వశిష్ఠునికి రామచంద్రమూర్తికి ఒక చక్కటి సంభాషణ జరుగుతుంది. అనేక సందేహములు రాముడు అడగటము, ఆ తర్వాత వశిష్ఠ భగవానుల వారు తన యొక్క జ్ఞానాంశములను ఆయన గారు ఆరంభం చేయటం జరిగినప్పుడు దాంట్లో అనేకటువంటి యొక్క
ఉపాఖ్యానములు ఉంటాయి, అధ్యాయాలు ఉంటాయి. స్థితి ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, నిర్వాణ ప్రకరణం అని చెప్పినట్లాగా అనేక ప్రకరణాలతో, అనేక మరి వ్యాఖ్యాన కథలతో నడిచేటువంటి యొక్క అంశములు యోగ వాసిష్టం. మీకు ఏమైనా ఔలభ్యం ఉంటే, మీకు ఏమైనా అవకాశం ఉంటే ఒకసారి యోగ వాసిష్టాన్ని కూడా చక్కగా చదవండి. అనేక కథల ద్వారా ఆయన తాత్విక అంశాలు ఎట్లా చెప్పుకొస్తాడో మీకు అర్థమవుతుంది. 33,000 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి యొక్క యోగ వాసిష్టము చివరికి నిర్వాణ ప్రకరణముతో అది ముగిసేటువంటి యొక్క విధానము. బృహద్దరమై ఉన్నటువంటి గ్రంథం యోగ వాసిష్టము. అదంతా కూడా రాముడు మరి ఆ యొక్క జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి విషయాలను బాగా అధ్యయనం చేశాడు కాబట్టే అలాంటి ఆధ్యాత్మిక సంపన్నుడై, జ్ఞాన సంపన్నుడై, యోగ సంపన్నుడై, ఆత్మజ్ఞాన సంపన్నుడై ఉన్నటువంటి విధానం కాబట్టి మరి రాముడు అంత 14 ఏళ్ళు అరణ్యవాసంలో మరి గడపటం అని చెప్పనే దానికి ఇది ఒక చక్కటి పునాది అన్నమాట. ఆధ్యాత్మికం ఇది ఒక చక్కటి సన్నివేశం ఇది. కనుక మానవుడే జనించినటువంటి యొక్క తాను ఇన్ని కష్టములు అనుభవించే విషయంలో స్థితప్రజ్ఞుడుగా నిలబడాలని చెప్పి అన్నట్లయితే ఆధ్యాత్మికం ముఖ్యంగా శీలించాల్సి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఒక చక్కటి సందేశం మనకి. అనగా మనకి ఏ యొక్క గృహంలో పిల్లకాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగాల కోసం చదువుకుంటూ ఉన్నారు తప్ప జ్ఞానం కోసం చదువుకోవడం లేదు. ఈనాడు పాఠశాలల్లో కూడా వాళ్ళ కేవలం చదువు, వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ యొక్క ఉన్నతమైన పదవులకు పోవడానికి ఇచ్చేటువంటి జ్ఞానమే తప్ప వాళ్ళ జీవితంలో మంచిగా, సాత్వికవంతముగా, దైవ గుణం కలిగి, దైవీ లక్షణాలు కలిగి, చక్కగా ఓర్పుతో జీవించే జీవన సంబంధమై ఉన్నటువంటి ఆ కోణాన్ని, ఆ యొక్క మార్గాన్ని మనకు పాఠశాలల్లో ఇస్తున్నటువంటి విధానం కాదు. కాబట్టి ఆ ప్రకారంగా ఇక్కడ మనకు సన్నివేశం చూసినట్లయితే ఏ యొక్క 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసేటువంటి విధానంలో రాముడు ముందుగానే ఆధ్యాత్మికాన్ని అధ్యయనం చేసి మరి ఆ యొక్క తాత్విక బలముతో, జ్ఞాన బలముతో ఆయన గారు అన్ని కష్టాలు కూడా ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కసారి మనం గనక ఒక వారం రోజులు చాలు, లేదా 4 రోజులు పెట్టుకోండి, అరణ్యంలో పోయి నివాసం చేయండి, ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అరణ్యంలో ఎంత కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని సమస్యలు ఉంటాయో. మనం ఏదన్నా కాశీకి పోయి రావాలనుకున్నా, బదరికి పోయి రావాలని చెప్పనుకున్నా మన వెంబటే 4 బ్యాగులు ఉంటాయి. దాంట్లో దిండ్లు కానీ, పరుపులు కానీ, తినుబండారాలు కానీ, డబ్బులు, సెల్ ఫోన్లు, ఇంకా టికెట్లు, ఏటీఎం కార్డులు అన్నీ పెట్టుకుంటాం మనం. ఒక వారం రోజులు కాశీకి పోయి రావడానికో, బదరికి పోయి రావడానికో, వారం రోజుల కాలానికే మనం ఇన్ని సంభారాలన్నీ పెట్టుకొని పోయి వచ్చే విధానం చేసుకుంటాం. మరి 14 సంవత్సరాలు అరణ్యవాసంలో నివాసం చేయడానికి ఆయన గారు పొరుపులు తీసుకున్నాడా, దిండ్లు తీసుకున్నాడా, మంచాలు ఏమైనా తీసుకున్నాడా, ఇంకేదైనా కప్పుకోవడానికి దుప్పలు తీసుకున్నాడా? ఏమీ లేవు. ఒంటిపై కేవలం నార బట్టలు మాత్రమే ధరించిన విధానం తల్లి యొక్క శాసనం అని. అరణ్యానికి వచ్చిన తర్వాత భరతుడు ప్రార్థించి అనుకున్నటువంటి విషయం కాకపోవడంతో, రామ కనీసం నీ యొక్క పాదుకులను నీవయ్యా రాజ్యంలో పెట్టుకుంటాను, నీకు ప్రతిగా ఆ పాదుకులను సేవించుకుంటూ రాజ్య పరిపాలన చేస్తా అని చెప్పని ఆ కాళ్లకు ఉన్నటువంటి ఆ పాదుకులు కూడా ఆయన గారు పాదుకో పట్టాభిషేకం అని చెప్పేసి అని చేయటానికి ఆయన కాస్త బట్టు పోయాడు. అమ్మేమో నారచీరలు కట్టింది, కుమారుడేమో ఉన్న పాదుకలు తీసుకుపోయాడు. మరి ఉత్త కాళ్లతో అరణ్యంలో రాళ్ల మీద, బొట్ల మీద, మొళ్ళ మీద నడవాలని చెప్పనంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. కనుక అన్ని బాధలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి యొక్క మందు, ఔషధం బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞాన వశిష్ఠ భగవానుల వారు ప్రసాదించినటువంటి విధానం. ఇప్పుడు కృష్ణ పరమాత్మల వారు లోకానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన జ్ఞానం ఎవరితో వినాల్సిన అవసరం లేదు. కృష్ణ పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్య సర్వై అహం వేదవేద్య వేదాంతకృత్ అని పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానం అపోహనం అని స్వామివారు, మరి నేనే సమస్త వేద స్వరూపుణ్ణి, వేదాంతం ఇచ్చిన వాడిని, సమస్త విశ్వవ్యాపకమై ఉన్నటువంటి వాడిని అని చెప్పేసి అని సమస్త లోకానికి కూడా ఆయన గారు జ్ఞానాన్ని ఇచ్చిన విధానం అయితే కృష్ణావతారములో, రామావతారములో ఆయన గారు జ్ఞానాన్ని పొందిన విధానం, ఇచ్చిన విధానం కాదు, ఆయన పొందిన విధానం రాముడు.
ఎందుకంటే కృష్ణావతారంలో మరి భగవదావతారం, ఆయన ఒక చోట పొందాల్సిన అవసరం లేదు. ఆయన భగవతత్వంతో విషయంలోకి వచ్చాడు కనుక లోకానికి ఆయన ఇవ్వగలుగుతాడే తప్ప ఆయన ఇవ్వటమే కానీ తీసుకోవడం అనేటువంటిది లేదు. మరి రామావతారము మానవావతారంగా వచ్చింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ స్వేచ్ఛ లేదు. వాడు వరం ఆ విధంగా కోరాడు రావణాసురుడు. కనుక రాముడుగా మానవుడుగా రావాల్సిన విధానం వచ్చింది కాబట్టి అక్కడ ఆయన జ్ఞానాన్ని తీసుకోవాల్సినటువంటి విధానము అని చెప్పాను. కృష్ణావతారంలో జ్ఞానాన్ని ఇచ్చాడు, రామావతారంలో జ్ఞానాన్ని తీసుకున్నాడు. ఎందువలంటే మానవుడుగా వచ్చాడు కాబట్టి. కనుక ఏ చిన్న విషయం వచ్చినా దుఃఖం వచ్చేస్తుంది, ఏ చిన్న బాధ వచ్చినా దుఃఖం వచ్చేస్తుంది, ఏ ఒక్క వస్తువు దూరమైనా దుఃఖం వచ్చేస్తుంది. ఇది మానవతా సంబంధమై ఉన్నటువంటి ధర్మములు. ఏ చిన్న విషయం రానేగాక ఎమ్మటే దుఃఖానికి గురవుతాం, వేదనకు గురవుతాం, ఆవేశానికి గురవుతాం, బాధకు గురవుతాం. చిన్న చిన్న వస్తువులు దూరమైన ఏదైనా వ్యక్తులకు ఏమన్నా జరిగినా ఎమ్మటే మానవుడు మరి విలపించే విధానము, దుఃఖించే విధానం, బాధపడే విధానం, ఇది మానవ సంబంధమైన నైజం అన్నమాట. అలాగా మానవుడుగా కేవలం మానవ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహముగా లోకంలోకి రావటం కారణముగా మరి ఆయనకి కూడా పెద్ద సమస్యలు ముందున్నాయి, రాబోయే సమస్యలు ముందున్నాయి. కాబట్టి అవి ఉన్నాయి కాబట్టి మరి వశిష్ఠ భగవాన్ లాంటి వాళ్ళు ముందే ఆ విషయం గమనించి రామునికి గొప్ప జ్ఞానాన్ని ముందుగానే ఇచ్చినటువంటి యొక్క విధానం చూసినట్లయితే మరి సంసారం సాగరం ఘోరం అన్నారు. సంసారంలో ఏముంటాయి? అనేక సమస్యలు. సంసారం సాగరం అన్నారు. సాగరం అంటే ఎప్పుడూ కూడా అల్లల యొక్క ఆటుపోట్లు ఉంటాయి, లోనకు పోతే సుడిగుండాలు ఉంటాయి, ఇంకా అగాధమైనటువంటివి ఉంటాయి, లోపల ఇంకా సైకిల్లో ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి భయానకమై ఉన్నటువంటి విధానం, బీభత్సమై ఉన్నటువంటి విధానం సాగరం అని చెప్పేసి. అంటే ఆ సాగరాన్ని సంసారంతో పోలిశారు. సంసారం కూడా ఆ విధంగానే అని చెప్పేసి. దాంట్లో దిగిన తర్వాత కానీ అర్థం కాదు ఆ సంసారంలో ఉండేటువంటి బాధలేమిటో, సమస్యలేమిటో, దుఃఖాలేమిటో అనేక రకాలుగా. ఎందుకంటే ఒక మనిషిగా ఉంటేనే ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాడు, అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మరి 10 మంది సభ్యులతో చేరి ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తికి బాధ కలిగినా అందరికీ కూడా ఆ బాధ చుట్టేస్తుంది అన్నమాట. కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, ఈ ప్రకారంగా మరి చూస్తే పెద్ద పరివారం అంతా కూడా ఉంటుంది ఆ కుటుంబంలో, 3 కుటుంబాలలో. ఏ ఒక్క వ్యక్తికి బాధ కలిగినా, ఏ ఒక్క వ్యక్తి బాధపడినా, ఏ ఒక్క వ్యక్తి దిగులు చెందిన అందరికీ కూడా చుట్టుకుంటే వ్యవహారం. కాబట్టి అలాంటి సంసారాన్ని సాగరంతో పోలిశారు. ఆ విధముగా మరి ఆ సంసార సాగరంలో మునిగేటువంటి వాడు ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క గజేత రావాల్సి ఉంటుంది. అది సగటి సన్నివేశం మనకి రాముడి యొక్క అవతారంలో. ఆయన 14 సంవత్సరాల అరణ్యవాసం గడిపేటువంటి విధానంలో ఆయన ముందుగానే మరి మహాత్ములు వశిష్ఠ భగవానుల వారు జ్ఞానాన్ని అధ్యయనం చేయించిన విధానం ఉన్నదో అట్లాగా మరి మీ ఇళ్లలో ఉన్నటువంటి యొక్క పిల్లలకు కూడా సంసార సాగరం అనేటువంటి యొక్క సాగరంలో మునగటానికి ముందే, దాన్ని దిగటానికి ముందే వాళ్ళకు కూడా ఏదైనా కాస్త తాత్విక సంబంధమై ఉన్న జ్ఞానాన్ని ఇవ్వగలిగితే ఆ తర్వాత కాలంలో వాళ్ళు సంసార సాగరంలో దూకాల్సింది తప్పదు. ఎవరు దూకకుండా ఉంటారు? సంసారం సాగరం అని చెప్పినన్నా, అది భయానకం అని చెప్పినన్నా, బీభత్సం అని చెప్పినన్నా, దుఃఖభూయిష్టం అని చెప్పినన్నా, సమస్యాత్మకం అని చెప్పినన్నా, వేదనాత్మకం అని చెప్పినన్నా అన్నీ తెలుసు. కానీ ఏంటంటే దూకగా తప్పదు, దూకాల్సిందే. అందరూ దూకుతూ ఉన్నారు, దూకాల్సిందే అన్నమాట. ఎందుకంటే అది ఆ యొక్క ప్రవృత్తి ఆ విధంగా ముడిపడి ఉన్నది. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవచ. శరీరంలో క్షేత్రజ్ఞుడు, క్షేత్రం దేహం. లోకంలో ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుషుడు, ఈ ఇరువురిని కూడా మరి సృష్టికర్త నిర్మాణం చేసిన విధానం. ఎవరో ఒకరినగా నిర్మాణం చేసి ఇద్దరు నిర్మాణం చేశాడు. అటు స్త్రీ పురుష అనేటువంటి విధానముగా ఇద్దరిని నిర్మాణం చేసిన విధానం. కాబట్టి ఇరువురు కూడా కలిసి జీవనం చేసే విధానం అనేటువంటిది వచ్చినటువంటిది. కాబట్టి విడివిడిగా వేరువేరుగా ఉండే విధానం కాదు. అట్లాగా భగవంతుడు ఇద్దరికి కూడా పెనవేశాడు, ముడివేశాడు. సృష్టి కార్యం కొనసాగించుకోవడానికి ఆయన గారు చేసినటువంటి ఒక అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. ఇరువురి ద్వారానే సృష్టి యొక్క కార్యం జరిగే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఒంటరిగా ఉంటాను, బ్రహ్మచారిగా ఉంటాను, బ్రహ్మచారిణిగా ఉంటాను అనేటువంటి యొక్క భావాలు
కుదిరే వ్యవహారం కాదు. ఒకవేళ ఆశ్రమాలకు పోతే ఆశ్రమాలలో ఒకవేళ విద్యాధ్యయనం చేసి అక్కడ ఉండిపోతే ఆ తరహా వేరనుకోండి. కానీ సమాజంలో ఉన్నప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు మరి ఆ విధంగా ఉంటానని చెప్పి అన్నా కానీ కుటుంబంలో ఎవరో కూడా ఒప్పుకోరు. ఏదో రకంగా వాడిని కొట్టో, తిట్టో, బాధించో, ముడేసి కుటుంబం వ్యవస్థను పెంపొందింపజేసే విధానం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంసార సాగరంలో దూకాల్సే ఉంటుంది. కనుక దూకటానికి ముందే కాస్త ఈత గనక వచ్చి ఉన్నట్లయితే ధైర్యంగా ఈదుకుపోవచ్చు అన్నమాట. ఏమిటా ఈత అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య రావాలి, భగవద్గీత శ్లోకాలు రావాలి, కొంత శ్లోకాలలో అర్థాలు తెలియాలి. అటు భక్తి యోగం కావచ్చు, పురుషోత్తం ప్రాప్తి యోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, కొంత వాడికి అవగాహన ఇస్తే ఆ తర్వాత కాలంలో మరి ఈ యొక్క సమాజం నుంచి కానీ సంసారం నుంచి కానీ వచ్చేబడేటువంటి యొక్క ఆటుపోట్లకు ధైర్యం నిలబడి ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుందనేటువంటి ఒక చక్కటి ఉదంతం మనకి రామాయణం యొక్క అంశం కాడ మనం చూసినట్లయితే రాముడు ఈ యొక్క అరణ్యవాసం చేసే విధానంలో 14 సంవత్సరాలు అనేకటువంటి యొక్క బాధలు దుఃఖములు పొందే విధానముగా ఉన్నటువంటి దానికి ముందుగానే ఆయన గారు ఆధ్యాత్మికాన్ని పొందిన విధానం. ఆ తర్వాత కూడా విశ్వామిత్రుడిని సేవించి విశ్వామిత్రుల వారి ద్వారా బల అతి బల అనేటువంటి విద్యలు పొందిన విధానం అన్నమాట. బల అతి బల అని చెప్పనంటే వాళ్ళు ఎంత ప్రయాణం చేసినా కానీ అలసట ఉండదు, ఆకలి కూడా ఉండదు. ఆ విధముగా బల అతి బల అనే విద్యలు విశ్వామిత్రుని ద్వారా పొందటము, ఆ తర్వాత మరి ఆయన ద్వారా శస్త్రాస్త్రములు ఉపసంహార విధానాల నుంచి సమస్త విలు విద్య అంతా కూడా విశ్వామిత్రుని ద్వారా పొందినటువంటి విధానం రాముడు. అనగా ఆ యొక్క విశ్వామిత్రుల వారి యజ్ఞమును కాపాడటానికి ఆయన ఎమ్మటే బయలుదేరినప్పుడు దారి మధ్యలో వాళ్ళిద్దరికీ కూడా రామలక్ష్మణులకు విశ్వామిత్రుల వారు బల అతి బలాన్ని విద్యలిచ్చి మళ్ళా సమస్త శస్త్రాస్త్రములను ప్రయోగ ఉపసంహరణ చేసే విధానం గల మంత్రాలన్నింటినీ కూడా ఆయన బోధించిన విధానం విశ్వామిత్రుడు. అయితే అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అలాంటి యొక్క అరణ్యవాసంలో నానా కష్టాలు వస్తాయి కాబట్టి అవి సమర్థవంతంగా ఎదుర్కోవటానికై ఉన్నటువంటి విధానములో వశిష్ఠ భగవానుల వారు ఆయనకి బ్రహ్మ విద్య అనేటువంటిది ప్రసాదించారు. కాబట్టి ప్రకారముగా వశిష్ఠ భగవానుల అనుగ్రహముతో బ్రహ్మ విద్యను పొందటము, విశ్వామిత్రుల అనుగ్రహముతో విలు విద్యలన్నిటినీ కూడా అధ్యయనం చేయటము, ఇట్లాగా రామునికి మంచి అవకాశములుగా ఏర్పడ్డటువంటి విధానము. కాబట్టి విధము కారణ జన్మునుగా జనించినటువంటి యొక్క రాముడు ఆ రామావతారంలో ఆయన ఒక చక్కటి లోకానికి చక్కటి సందేశాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి యొక్క అవతారం కాబట్టి ఆయన మరి చూసినట్లయితే రామాయణం అంతా కూడా అనేక మరి ధర్మాలతో జరిగిపోయేటువంటి విధానం. ప్రతి సన్నివేశము కూడా సమర్థవంతముగా దాంట్లో మనం దర్శించవచ్చు. తండ్రి రాముణ్ణి పిలిచాడు, రామ రేపేనయ్య పట్టాభిషేకం, నీకు రెడీగా ఉండు, రాత్రంతా ఉపవాసం ఉండి నియమనిష్టలు పాటించి నువ్వు ఉన్నట్లయితే రేపు నీకు ఈ యొక్క పట్టం కట్టేస్తాను, కిరీటం పెట్టేస్తాను, నువ్వే ప్రభు యొక్క కోసల రాజ్యానికి నీవే ప్రభువు కాబోతూ ఉన్నావు అని తండ్రి గారు ఆజ్ఞాపించాడు. రామావతారం చూసినట్లయితే ఆయన గారు ఎక్కడా కూడా ఏం పెద్దగా మాట్లాడడం, తండ్రి చెప్పినటువంటి మాట తల ఊపటమే, తల్లి చెప్పినా తల ఊపటమే, అలాగే 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 అలాగే. నాకు ఈ మంత్రం సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు సుఖబ్రహ్మాశ్రమంలో ఉంటే స్వాములు మహాత్ములు ఏం చెప్పినా కానీ నాకు ఆ మంత్రమే గొప్పగా ఉపయోగపడింది. ఎవరేం చెప్పినా కానీ కాక అలాగే అలాగే. రెండో మాట లేదు, అది అవుతుందో అవదో తర్వాత సంగతి. వాళ్ళు చెప్పినటువంటి దానిని అంగీకరించాము అని చెప్పనంటే ఏ సమస్య లేదు, అంగీకరించకపోయామంటే వాదోబోధలు వచ్చేస్తామంటే. అట్లా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు మంత్రాన్ని జపించినట్లయితే కూడా చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇంటికి యజమాని భర్త కాబట్టి భర్తకు అనుగుణ్యముగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కూడా ఆయన చెప్పిన దానికి అలాగేనయ్యా అని చెప్పి అందనుకో ఏ సమస్య లేదు. అట్లా కాదయ్యా అని చెప్పి అందనుకో గొడవలు ఆరంభమవుతాయి. నువ్వు నాకు చెప్పొచ్చావంటే ఎదురు మాట్లాడుతున్నావు, ఇక అక్కడి నుంచి ఆరంభమవుతాయి కుటుంబంలో. కాబట్టి ఎవరో ఒకళ్ళు సద్దుమనగాలి. అట్లాగా అలాగే అలాగే చేస్తాను అని చెప్పి అన్నావు అనుకో, ఆయనకు కూడా ప్రీతి సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రకారంగా రాముడు యొక్క జన్మ విధానంలో ఆయన యొక్క ఆచరణ విధానంలో చూసినట్లయితే అన్ని చోట్ల కూడా అలాగే స్వామి అని చెప్పి అంటాడు. విశ్వామిత్రుడు రామ ధనుసు సంధించు
ఆ శివధనుసు సంధించని చెప్పి అన్నప్పుడు అలాగే స్వామి అన్నాడు, సంధించాడు. ఇట్లా చాలా సందర్భాలలో మీకు రాముడు మౌనమే ఎక్కువ కనబడతా ఉంటుంది, ఎక్కువ మాటలు ఉండవు అన్నమాట. రాముడు విధానంలో తాత్వికాన్ని అధ్యయనం చేశాడు, ఎక్కువ మాటలు ఉండవు. మరి ఆ ప్రకారం తండ్రి రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నా అని చెప్పి అనగానే అలాగే తండ్రి గారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆ వార్త కైకేయి మందిరానికి పోయింది, మందర బాగా ఉపదేశించింది, మనసు కాస్త మార్చేసింది, పూర్వపు వరాలు 2 వరాలు జ్ఞాపకం చేసింది. అంతే పొద్దున కల్లా సీన్లు మారిపోయాయి. రాముణ్ణి ఆ తల్లి కైకేయి పిలిపించుకుని, రామా రేపు నీకు ఈ పూట అరణ్యానికి పట్టాభిషేకం చేస్తూ ఉన్నాను, పోయి అరణ్యవాసం చేసి రావాలి 14 ఏండ్లు అని చెప్పేసి 2 వరాలుగా ఆమె కోరుకున్నటువంటి విధానం కనుక తల్లి మాటను గౌరవించాడు. అలాగేనమ్మ పోయేస్తా అని చెప్పి అన్నాడు. ఏం మాట్లాడాల, ఏం ఉద్వేగాలు లేవు, ఆవేశాలు లేవు. సాధారణంగా మనం చూస్తే లోకంలో ఆ సన్నివేశం చూస్తే ఉద్వేగం కలిగే అవకాశం ఉంటుంది. రేపు నీకు ఆస్తులు రాస్తాను అని చెప్పని, ఇప్పుడు రాయనని చెప్పని అన్నారు అని చెప్పనంటే పొద్దున్నే గొడవలే ఇంట్లో. కాబట్టి ఈ ప్రకారముగా మరి లోకంలో చూసినట్లయితే చాలా వాదోపాదాలు జరుగుతూ ఉంటాయి. రాముడు తండ్రి చెప్పిన మాటకు అలాగే అన్నాడు, తల్లి చెప్పిన మాటకు అలాగే అన్నాడు. మౌనంగానే రథాన్ని అధిరోహించి అరణ్యానికి ఆయన గారు వెళ్ళిపోయాడు తప్ప ఒక్క మాట కూడా రాముడు మాట్లాడలేదు. ఇంకా వశిష్ఠుడు మొదలైనటువంటి వారు కొంత ఆవేశంతో బాధపడుతూ మంత్రులు మాట్లాడిన మాటలే తప్ప రాముడు మాత్రం ఏమి మాట్లాడిన విధానం కాదు. రాముడు ఏమంటే సీతమ్మ వస్తానంటే ఆయన ముందు వారించాడు, వద్దని చెప్పి అన్నాడు. కానీ ఆ ముందు గట్టి పొట్టు పట్టింది, సరేనమ్మా అన్నాడు. లక్ష్మణ స్వామి గారు ముందుకు వచ్చాడు, అన్న నీ సేవ చేసుకుంటాను వచ్చాయని చెప్పని అన్నాడు. నువ్వు వద్దురా అన్నాడు. తల్లి ఇచ్చినటువంటి ఆజ్ఞ నాకు నీకు కాదని చెప్పని అక్కడ రాముడు కూడా చెప్పాడు. లక్ష్మణ స్వామి వినలేదు, వస్తా అని చెప్పని అన్నాడు. సరే పోదాం అని చెప్పని అన్నాడు. ఇట్లా ఒక చక్కటి ఒక సన్నివేశ విధానాలుగా ఆత్మీయతతో అనురాగముతో ఉన్నటువంటి అనుబంధములుగా కనబడేటువంటి విధాయకాలుగా మనకు రామాయణం అనేక ఉదంతములు, అనేక సన్నివేశములు, అనేకటువంటి అన్నీ కూడా మనకి చక్కగా గోచరిస్తూ ఉంటాయి. కనుక రామాయణాన్ని అధ్యయనం చేయటం కూడా చాలా గొప్ప విశేషం. పిల్లలకు బోధించటం కూడా వాళ్ళు మంచిగా తెలియబడే అవకాశాలు ఉంటాయి. మన భారతీయ సంస్కృతిలో మహాత్ములు ఇచ్చినటువంటి వాల్మీకి రామాయణం కానీ, మరి వేదవ్యాసులో వచ్చినటువంటి భాగవతం, పోతన రచించిన భాగవతం కానీ, అటనే భారతం కానీ, ఇలాంటి ఇతిహాసాలు, పురాణములు, కావ్యము వీటిలో ఉన్నటువంటి అంశాలు పిల్లలకు చిన్నప్పటి నుంచి బోధిస్తూ వచ్చినా కానీ వాళ్ళల్లో మంచి సంస్కారం, మంచి మనోధైర్యం, సాత్విక లక్షణాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఇవి ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశం. అరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము అంటాడు అన్నమాచార్యుల వారు. ఎవరయ్యా రాముడు అంటే పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్ భగవంతుడు. ఆయన లోకంలో అవతరించాడు, కావాల్సి ఆయన కోరుకుని విశ్వంలోకి వచ్చాడు. అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వర పిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ అన్నట్లుగా భగవంతుని అవతారము ఆదికి అనాది అయిన అర్చావతారము, ఆదికి అనాది అయిన అర్చావతారం. ఏమిటయ్యా అవతారము అంటే అర్చావతారం. ఈనాడు మరి భగవంతుణ్ణి చక్కగా ఆలయాలు నిర్మాణం చేసుకుని ఆలయాలలో అనేక మంది భక్తులు కూర్చొని భజన చేసుకుంటారు, అభిషేకాలు చేసుకుంటారు, కొనియాడతారు, సేవించుకుంటారు. ఇట్లాగా మనశ్శాంతిని పొందే విధానముగా, సమస్త మానవాళికి మోక్ష మార్గానికి అనుగుణ్యముగా ఉండే విధానముగా అర్చావతారము అన్నారు. అర్చ అంటే పూజించుకోవటం, పూజించుకోవటానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానం. రాముడుగా మరి కృష్ణ పరమాత్మగా అనేక రూపాలకు అవతరించడం కారణంగానే మనం వాళ్ళని చక్కగా సేవించుకుంటూ ఉన్నాం, వాళ్ళ మార్గాన్ని మనం అవలంబిస్తూ ఉన్నాం అని చెప్పనంటే అది అర్చావతారము అని అన్నమాచార్యుల వారు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పని, అందువల్ల భగవంతుడు లోకంలోకి రావటం అనేటువంటి అంశాన్ని అవతారము అని చెప్పని అంటారు. అది అవతారము అని చెప్పని. సామాన్య మానవులు విశ్వంలోకి రావటాన్ని అది జన్మ విధానం అన్నారు, జన్మ సిద్ధాంతం. మనం ఎందుకు వచ్చాం లోకంలోకి అని చెప్పనంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలు అవి లాక్కొచ్చి ఈ దేహాల్లో పడేస్తూ ఉన్నాయి.
ఈ దేహంలో పడ్డటువంటి యొక్క మనం మళ్ళా కర్మలు ఆచరిస్తూ ఉన్నాం. రాబోయే జన్మలకు మళ్ళా పెట్టుబడిగా సంపాదించుకుని సూక్ష్మ దేహంలో పెట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రకృతి ఇదొక వలయం, ఇదొక చక్రం, చక్ర భ్రమణం. గత జన్మల కర్మ ప్రారంభంగా రావటం, ప్రారంధాన్ని భుజించటం, మళ్ళీ ప్రారంధం అయిపోయే లోపల ఆగామి కర్మను సంపాదించుకోవటం, ఆగామి కర్మ సంచితంలో పడేసుకోవటం, దాని నుంచి కొంత కర్మ తీసుకోవడం ప్రారంధముగా, దాంతో దేహం ధరించటం, మరి ఆ దేహం ధరించిన కాలంలో మళ్ళీ కర్మలు ఆచరించటము, ఆగామి కర్మ సంపాదించుకోవటం, మళ్ళీ సంచిత కర్మగా చేసుకోవటం. ఇది తెగే వ్యవహారం కాదు, ఇది ముడిపడిన వ్యవహారం. ఇది తెగే వ్యవహారం కాదు. మనం ఊరుకోం కదా, పుట్టిన తర్వాత ఊరుకునే వాళ్ళం కాదు, మౌనంగా ఉండేవాళ్ళం కాదు, నిశ్చలంగా ఉండేవాళ్ళం కాదు, సాత్వికంగా ఉండేవాళ్ళం కాదు, దైవీ గుణాలతో జీవించే వాళ్ళం కాదు. ఏదో ఒక రకంగా ఏవో కర్మలు అనేటువంటివి మానవుడు చేస్తూనే ఉంటాడు. ఆ చేసిన కర్మలకు అనుగుణ్యముగా ఆ ఫలితాలు వచ్చే విధానంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ మానవుడు ఈ లోకంలోకి వచ్చి ఈ యొక్క చక్ర భ్రమణంలో పరిభ్రమించే విధానం 83,99,999 రకాల దేహాలలో పడి 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 నానా రకాల దేహాలు పొందుతూ నానా దుఃఖాలు పొందుతూ పరిభ్రమించే కాలచక్రములో పరిభ్రమించేటువంటి మరి యొక్క జీవులు అది జన్మ విధానము అని చెప్పని, అలాగ జన్మ పరంపరల్లో మునిగిపోయినటువంటి యొక్క మానవుల్ని ఉద్ధారకం చేయటానికి పరమేశ్వరుడు తాను ఈ యొక్క మరి విశ్వంలోకి దేహం తీసుకుని రావటం, అది మానవోద్ధరణ, సమస్త మానవాళిని తరింపజేయటానికై వచ్చినటువంటి విధానములో మరి రామావతారం, కృష్ణావతారం చూసినట్లయితే మరి మానవునికి జీవన నడవడిక, జీవన గమనం రాముడు నేర్పితే మరి తాత్విక విధానముగా జీవించటము, తాత్విక మార్గంలో పయనించటము, తత్వజ్ఞానాన్ని శీలించటం, యోగాన్ని శీలించటం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులని చెప్పి అన్నట్లుగా అలాగా యోగ సమాధిని పొంది స్వరూప అనుభవముతో జన్మరాహిత్యం చేసుకునే విధానముగా మన కృష్ణుడు కృష్ణావతారంలో స్వామివారు మనకు ప్రసాదించినటువంటి యొక్క అంశం. కాబట్టి మన నడవడికను చక్కగా నడవడికను తీర్చిదిద్దే విధానములో రాముడు ఆయన మన ముందు నిలిచి ఉన్నాడు. ఈ జీవితాన్ని పావనం చేసి మోక్షం పొందే విధానములో కృష్ణ పరమాత్మల వారు ఆయన అవతారం మన ముందు ఉన్నది. ఈ రెండు కూడా మన జీవితానికి అవసరం. ఎందుకంటే మానవ జీవితము ఇటు ప్రవృత్తి నివృత్తి రెండింటికి ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశం. ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అనేది జన్మతః వచ్చింది, నివృత్తి అనేటువంటిది గురువు బోధించాల్సి ఉంటుంది. కనుక నివృత్తి మార్గం అనేటువంటిది ఎవరికి లోకంలో లేదు. నివృత్తి మార్గంలో పోతే కలిగే ప్రయోజనాలు తెలియవు. అవన్నీ కూడా వేదం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ వేదాంతగతమై ఉన్నటువంటి ఉపనిషత్తులు అనేటువంటి వాట్లను చక్కగా మరి అవగాహన చేసుకొని శిష్యులకు అందించే గురువులు అందించినప్పుడే మనం ఆ మార్గంలో పోయే అవకాశం ఏర్పడుతుంది. కనుక మరి ఆ స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, మహాకారణము, త్రివిధ అవస్థలు, 20 తత్వాలతో స్థూల దేహ పంచకరణ, 19 తత్వాలతో సూక్ష్మ దేహం యొక్క పంచీకరణ, మరి జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, పురుషుడు, పంచకోశములు, ఇవన్నీ కూడా చాలా అంశాలు మనకి ఉన్నటువంటివి. ఇవి ఎవరికి కూడా స్వతసిద్ధముగా అందేటువంటివి కావు. ఎవరు కూడా జీవితంలో స్వతసిద్ధముగా పొందబడ్డటువంటివి కావు. గురు శుశ్రూష చేసి వాళ్ళ సన్నిధిలో కూర్చొని తెలుసుకునేటువంటి యొక్క అంశములే తప్ప ఎవరికి కూడా జన్మతః స్వాభావికముగా వచ్చేటువంటివి కావు. జన్మతః స్వాభావికముగా వచ్చినటువంటి ఏమిటంటే ఇంద్రియములు, ఇంద్రియ సంబంధ వ్యాపారము, తత్సంబంధమై ఉన్నటువంటి విషయాలు, శబ్దస్పర్శాది విషయాలు, ఇంకా లోకములో ఉన్నటువంటి యొక్క భోగభాగ్యములు, ఐశ్వర్యములు, ధన సంపదలు, ఇవన్నీ కూడా ఈ మార్గం అంతయు కూడా స్వతసిద్ధముగా ప్రకృతి పరంగా మానవులకు వచ్చింది. అది కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారా కూడా వాళ్ళకి సంక్రమిస్తుంది. ఇలా ఈ యొక్క ప్రవృత్తి మార్గం అనేది పుట్టుకతో ప్రతి ఒక్క ప్రాణికి వచ్చిన విధానం. కాబట్టి నివృత్తి మార్గము అనేటువంటిది ఒక శాస్త్రం ద్వారా, గురువు ద్వారా మాత్రమే రాగలిగే విధానం. కనుక అంటే ఆ నివృత్తి మార్గ అంశాన్ని అందించడానికి కృష్ణ పరమాత్మ మరి భగవద్గీత అనేటువంటి దాని ద్వారా అందించాడు. అందువల్ల రెండూ కూడా మనకి జీవితంలో అవసరం. రాముని యొక్క తత్వము, రాముని యొక్క ప్రయాణం, రామ అయనం, అది మన జీవన గమనానికి చక్కటి మార్గం చూపేదిగా ఉండగా,
మరి ఆ యొక్క మన జీవితాన్ని ధన్యత చేయటానికి పరమార్థాన్ని పొందింపజేయటానికి ఆ పక్కన కృష్ణ పరమాత్మల వారు భగవద్గీతను పట్టుకుని నిలుచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా రెండూ కూడా మన జీవితానికి ఆవశ్యకతలై ఉన్నాయి. ప్రవృత్తి మార్గ విధానంలో రాముడు, నివృత్తి మార్గ విధానములో కృష్ణుడు, ఇద్దరు కూడా పూర్ణావతారం పరిపూర్ణావతారముగా కనుక రెండు మార్గములు మనకి ఉన్నటువంటిది. కాబట్టి రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని కొనసాగించుకోవాలి. కృష్ణ పరమాత్మ బోధించినటువంటి తాత్విక అంశాన్ని అధ్యయనం చేసి మన జీవితాన్ని తరింపజేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా అవతార సిద్ధాంతంలోకి వచ్చినట్లయితే మరి దశావతారాలు అవతారాలే అయినా కానీ రామావతారం కృష్ణావతారం భూమి మీద సంచరించిన అవతారాలు. చాలా కాలం ఈ రాజ్య పరిపాలన చేసి సమస్త మానవాళిని ఉద్ధరింపజేసిన విధానము రామావతారము కృష్ణావతారము అని చెప్పని. కాబట్టి ఈ ప్రకారముగా శ్రీరామ నవమి చేసుకుంటున్నాము అని చెప్పనంటే అసలు వాస్తవికంగా రాముడు పుట్టినరోజు శ్రీరామ నవమి అని చెప్పనంటే ఆ పూటే స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటాము. కనుక రాముడి యొక్క పుట్టుకయే అది కళ్యాణం, లోక కళ్యాణం. ఆయన రావటమే లోక కళ్యాణం. సమస్త మానవాళ్ళని తరింపజేయడం వచ్చాడు కాబట్టి లోక కళ్యాణం. అందువల్ల ఆయన పుట్టినరోజే కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకునేటువంటి విధానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఆనాడు రాముడిని సేవించుకున్నాము. మరి పానకం, వడపప్పు, పచ్చిగొబ్బర మొక్కలు అవన్నీ తినేసేశారు. మళ్ళీ మర్చిపోయే విధానంగా ఉండకూడదు. జీవితంలో ఆయన యొక్క ధర్మములు కానీ ఆయన యొక్క నడవడిక కానీ అవన్నీ కూడా మనం అధ్యయనం చేయటమే కాకుండా పిల్లలకు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఒకటి ధర్మం, ఒకటి మోక్షం, జ్ఞానం రెండు అన్నమాట. తర్వాత రాముని యొక్క విధానం చూసినట్లయితే రమయతీతి రామ రము క్రీడాయాం, రామనామం చాలా గొప్పది అని చెప్పని అన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పరమశివుడు పార్వతి అమ్మవారికి బోధించినటువంటి యొక్క మంత్రం తారక మంత్రము అని చెప్పని. చాలా సులువుగా ఉండేటువంటి మంత్రం. మిగతా మంత్రాలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. అవన్నీ జపించడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది రామ అనటం వల్ల పెద్ద సమస్య లేదు. చాలా సులభముగా ఉండే విధానం. రాముడు ఎంత సుందరమూర్తియో, రాముడు ఎంత మర్యాద పురుషోత్తముడో ఆ యొక్క నామం కూడా అంతే అందముగా ఉన్నటువంటి యొక్క నామం. శ్రీరామాయ నమః అనేది ఆ రామనామం కూడా శివకేశవాత్మికము అని చెప్పి అన్నారు. రామ అనేటువంటిది రా అనేటువంటి మాట నమో నారాయణాయ అనగా నమో నారాయణాయలో రా అనేటువంటి అక్షరం, ఓం నమశివాయ అనే దాంట్లో మా అనేటువంటి అక్షరం కలుపుకొని రామ అయినట్లుగా మనకి త్యాగరాజు స్వాముల వారు కూడా కీర్తనలో గానం చేసిన విధానం. అందువల్ల శివకేశవాత్మికమై ఉన్నటువంటి యొక్క నామం రామనామము అని చెప్పని. అందువల్ల జీవితంలో సులభముగా అందరూ కూడా జపించుకోవడానికి అవకాశం ఉన్న నామము. రెండవది సాక్షాత్ పరమశివుడే లోకానికి ఆయన గారు ఆ నామాన్ని బోధించాడు. విష్ణు సహస్రనామాలు బోధించినప్పుడు అమ్మవారు పరమశివుణ్ణి అయ్యా ఇన్ని నామాలు బోధిస్తే ఎట్లాగయ్యా మాకు ఎట్లా సాధ్యం అవుతుంది, సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. మరి అన్ని నామాలకి సారవంతమై ఉన్నటువంటి యొక్క నామాన్ని బోధించమని చెప్పని అడిగినప్పుడు ఆ పరమశివుడు కూడా ఆ సహస్రనామాలలో సారవంతమై ఉన్నటువంటి యొక్క నామం రామనామాన్ని తాను జపిస్తున్నటువంటి యొక్క నామాన్ని అమ్మవారికి బోధించిన విధానం. కాబట్టి మరి ఈ ప్రకారం ఎవరైతే ఆ యొక్క తారక మంత్రమగు రామనామాన్ని ఎవరైతే జపిస్తారో అది పరమశివుడే సాక్షాత్తు ఉపదేశించినటువంటి యొక్క మంత్రం అనుకున్నట్లయితే మనకు ఆ పరమశివుడే గురువుగా ఉండే విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే అమ్మవారి ద్వారా సమస్త మానవాళికి పరమశివుడు రామనామాన్ని ఉపదేశించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్పని పరమశివుడే రామనామాన్ని ఉపదేశించాడు. కాబట్టి ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారికి పరమశివుడే గురువుగా ఉన్న విధానంగా కూడా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఏ నామం గొప్పదండి, గాయత్రి మంత్రం గొప్పదా ఇలా వైష్ణవ నామం గొప్పదా అని ఇట్లాగా మనం బెరుజులు వేసుకుంటూ ఉంటాం. ఏదైనా భక్తిభావంతో స్మరించగలిగితే అన్ని నామాలు కూడా గొప్పవే. అన్నింటికంటే సులభముగా ఉండేటువంటి యొక్క నామం రామనామం. ఆ నామం ఎప్పుడూ కూడా నిరంతరంగా జపించాలి.
ఎవరి యొక్క మనస్సులో భగవంతుని యొక్క నామం ఉంటుందో ఆ మనస్సులో కామాదులు గుణాదులు ఏవి కూడా అనగా ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు మనస్సులోకి ప్రవేశించే అవకాశం ఉండవని చెప్పేసి అని. ఎట్లా కరదోషణాదులను 10,000 మందిని ఒక క్షణకాలంలో ఓసకోత కోసి అతను సంహరించాడు, ఆ ప్రకారంగా ఆ యొక్క రాముని యొక్క నామం ప్రభావవంతమై మన మనస్సులో చేరి ఉన్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలను కూడా పారద్రోలి మన హృదయాన్ని సస్యశ్యామలముగా శాంతయుతముగా ఆనందకరంగా చేసేటువంటి యొక్క నామం. ఆ నామాన్ని మనం ఎప్పుడూ కూడా సామాన్యంగా చాలామంది ఉదయం పూజా సందర్భంలో మాల తీసుకొని మాల తిప్పి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసినప్పుడు మాల తీసుకుని మాల కాలం అట్లా తిప్పి ఆ పక్కన పెట్టేసి మళ్ళీ వ్యవహారంలో మునిగిపోతూ ఉంటారు. కానీ పరమాత్మ చెబుతూ ఉన్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, అన్ని కాలాలలో నువ్వు ఆ నామాన్ని జపించు అని పరమాత్మ చెబుతున్నమాట. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు 10వ అధ్యాయంలో. అన్ని యజ్ఞముల కంటే చండీ యాగం చేస్తాం, రుద్రయాగం చేస్తాం, వరుణ యాగం చేస్తాం, అనేక యాగాలు యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే కూడా సులభముగా ఉండేటువంటి యొక్క యజ్ఞము జపయజ్ఞము అని స్వామివారు చెబుతారు. కనుక మనం చేసేటువంటి జపము యజ్ఞముగా మరి చెప్పిన మాట కాబట్టి ఆ యజ్ఞము ద్వారా సమస్త పాపాలను పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కనుక మనం జీవితంలో భక్తిపరులమై నిరంతరముగా ఆ నామాన్ని జపించగలిగితే మనస్సులో ఉన్న కల్మషాలు మొత్తం పోతాయి. జపతో నాస్తి పాతకం అని చెప్పి అన్నారు కదా. కనుక మనస్సు లోపల ఏ యొక్క కల్మషాలు ఉన్నాయో మొత్తం కడిగి వేసుకునేటువంటి విధానం, పాత్ర శుద్ధి అన్నట్లుగా ఆ యొక్క భగవంతుని యొక్క నామం మన మనస్సులో ఉన్నట్లయితే మరి ఆ మనస్సు పవిత్రమవుతుంది. అనగా మన యొక్క ఈ దేహాన్ని జలం ద్వారా శుద్ధం చేసుకుంటూ ఉన్నాం, సబ్బుల ద్వారా శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. కానీ మనసులో పడ్డ మాలిన్యాలు పోవాలని చెప్పనంటే అది జపం ద్వారానే పోవాల్సి ఉంటుంది. కనుక జపం ద్వారా మనసు శుద్ధం చేసుకుని యోగము ద్వారా మనస్సుని లేకుండా చేసుకున్నట్లయితే అమనస్క యోగం, మోక్ష విధానం, యోగ సమాధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది మన జీవితాలని ధన్యత చేసుకోవడానికి, మన జీవితాలను పావనం చేసుకోవటానికి, వచ్చిన జన్మను మరి చక్కగా సార్థకత చేసుకునే విధానాలుగా మనకున్నటువంటి యొక్క ఈ గ్రంథాలన్నీ కూడా రామాయణము, భారతం, భాగవతం అన్నీ కూడా మన జీవితాన్ని ఉన్నత మార్గంలో తీసుకుపోయి మోక్ష సౌధానికి చేర్చడానికి ఉన్నటువంటివి. కాబట్టి కనుక రామాయణం అత్యద్భుతమై ఉన్నటువంటి కావ్యము. అది అధ్యయనం చేయాలని చెప్పినట్లయితే ఒక్కొక్క అంశాన్నే మనం తీసుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది. అవకాశం అనేటువంటిది ఏర్పడ్డప్పుడు ఈ యొక్క రామానుగ్రహముతో రామాయణాన్ని మరొకసారి మనం అంతా కూడా దాంట్లో తాత్విక పరంగా ఉన్న అంశాలు కానీ, ధర్మపరంగా ఉన్న అంశాలు కానీ, నీతిపరంగా ఉన్న అంశాలు కానీ, సన్నివేశాలు కానీ అన్నీ కూడా మన జీవితాన్ని పావనం చేసేటువంటివి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వాటిలో మనం అధ్యయనం చేద్దాము. శ్రీరామ నవమి అనేటువంటి మనం జరుపుకోవడం జరిగింది. మరి ఆ రాముడి యొక్క తత్వాన్ని గురించి 4 మాటలు చెప్పుకునేటువంటి ఉద్దేశంతో ఈ పూట మనం ఆ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.